2014 తర్వాత రాష్ట్రం విభజించిన తర్వాత రాష్ట్ర పరిస్థితి, అప్పుల పరిస్థితి, దోపిడీ గురించి ఏం చెప్తారు రాకేష్? దోపిడీ చేసిన 6,71 కోట్లు ఒక శ్వేతపత్రం మాజీ ముఖ్యమంత్రి తుగ్లక్. ఎటువంటి అవగాహన లేదు, రాజకీయ అనుభవం లేదు, ప్రజల మీద ప్రేమ లేదు, సెంటిమెంట్స్ రెచ్చగొట్టి ప్రజలను అమాయకులు చేసి ఈ రోజు అప్పుల పాలు చేసిండు. ఈ అప్పులు ఎవరికి ఇచ్చాడండి? ఎవరికి ఇచ్చాడు? మేఘా కృష్ణారెడ్డి. కూలిపోయే కాళేశ్వరం కంటే కాళేశ్వరం నీళ్ళు వెళ్ళిపోతే అలా సిద్దిపేట ఒకటే జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఇంకా 32 జిల్లాలు ఏం కాదు. అలా 3 రిజర్వాయర్లు కట్టుకొని లక్షల కోట్లు పెట్టుకుంటావు, సగం కూలిపోయింది. ఇది ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుంటే 5 నిమిషాలు కాదు వీళ్ళందరికీ తరాగా. ప్రధానంగా ఎక్కడెక్కడ అవినీతి జరిగిందంటారు మీ దృష్టిలో, మీరు అబ్జర్వ్ చేయడం? మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ లక్షల కోట్ల అవినీతి ఎందుకు జరిగిందంటే సుమారు 66,000 కోట్లు రైతు బంధు రూపంలో ఇచ్చారు. రైతు బంధు ఎవరికి ఇవ్వాలి? పంట పండించే వాళ్ళు. పచ్చటి పంట ఓకే, ఎక్స్టెంట్ ఎంత అనేది పక్కన పెడితే పచ్చటి పొలాలు పంట పండించి చెమట చుక్కలు స్వేద్యం చిందించిన రైతుకి ఇవ్వాలి. దాంతో పాటు గిట్టుబాటు ధర ఇవ్వాలి. అప్పుడు రైతు సత్యం అవుతాడు. ఆ రైతు వ్యవసాయం మీద ఆధారపడతాడు. ఇప్పుడు వ్యవసాయదారుడు అంటే పిల్లలు ఇవ్వకుండా ఏదైతే ఉందో అది మార్చి వ్యవసాయం చేస్తే పిల్లలు ఇచ్చే రోజులు రావాలంటే గిట్టుబాటు ధర రావాలి. ఎవరికి ఇచ్చాడు ఈయన? సినిమా స్టార్ మహేష్ బాబుకు, జూనియర్ ఎన్టీఆర్ కు, పాలమాల రెడ్డికి, ఆశనగర్ జీవన్ రెడ్డికి, ఎర్రబెల్లి దయాకర్రావుకి ఇది అనిపించేది. రాకేష్ రెడ్డికి రాలే తీసుకోలే. 2018 రాజకీయ 2018 లీడర్ రాసి ఇచ్చేసిన అతన్ని. నేను నా కుటుంబాలు ఎవరైనా తీసుకోలే. సో వీళ్ళకి తప్పు పడతా ఉన్నారు. ఉన్నవాడు ఎవడు వీడు? ఎవరి డబ్బు ఇదంతా? పేద ప్రజల డబ్బు పెద్దలకు పంచడం ఏంది? పేదోడి డబ్బు పెద్దలకు పంచడం ప్రపంచంలో ఫస్ట్ టైం చూస్తున్నా. పెద్దల డబ్బు పేదోడికి పంచాలా, కానీ దుర్మార్గుడు పేదల మీద 12 అప్పటి నువ్వు కట్టవా? కెమెరా కట్టడా? 6,70,000 ఒక్కొక్క కుటుంబానికి 7 లక్షల రూపాయలు అప్పొచ్చింది. అశోక్ నగర్ అడ్డ మీద ఉన్న అడ్డకూరికి 7 లక్షలు, రోజు అడ్డు లక్షలు అడ్డుకున్న అతనికి 7 లక్షలు కుటుంబానికి. ఓలా టెక్స్ ఉద్యోగం నీలాంటి చదువుకుంటే నాలాంటి చదువుకున్న దానికి 7 లక్షలు. వీళ్ళకి ఏం సంబంధం? ఓకే, వీళ్ళకి ఏమైనా అప్పు చేసినావు, ఏం చేయాలి డబ్బుని? వీళ్ళ విద్య మీద, వీళ్ళ వైద్యం మీద, వీళ్ళకు ఉపాధి మీద, వీళ్ళకి మౌలిక వసతులు, ఒక నాణ్యమైన జీవిత స్టైలు, రోడ్స్, డ్రైనేజ్. పిచ్చోడు నేను తుగ్గగా ఎందుకంటే పిచ్చోడు పిచ్చిగా 5,000 ఏం తాగిండో, ఏ బ్రాండ్ అర్థం కాకుండా తాగిండు, అర్థం కాకుండా 10 ఏళ్ళు ఏం చేసేది? 50 లక్షల కోట్ల ఆస్తిని ఇక్కడ నిర్మించడం జరిగింది. మీరు కాంగ్రెస్ నాయకులు కలిసి ఆరోపణ చేస్తా ఉన్నారని చెప్పేసి ఏపీఆర్ నేను కూర్చుంటాము 100 గంటలు ఆర్గ్యుమెంట్ చేస్తా. 100 గంటలు వీళ్ళందరూ ఎర్రగడ్డ కొట్టే వీళ్ళందరూ. ఎందుకంటే ఒక ప్రాంతంలో ఒక ఎకరం ఉంటుందండి. ఈ ఎకరాన్ని ఇంతకుముందు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్నాడు, మాజీ ముఖ్యమంత్రి, 8,000 జరిగింది, 2 లక్షలు. అక్కడ ఏదైనా బంగారు గారులు వచ్చినాయా, లేకపోతే కేజీఎఫ్ నిధులు వచ్చినాయా? పిచ్చోళ్ళు పెంచుకున్నారు అంతే. ఆ ప్రాజెక్ట్ వస్తున్నది, ఈ ప్రాజెక్ట్ వస్తున్నది, అదే 10,000 అన్నారు, అదే 20,000 అన్నారు, అదే 30,000, అదే 50,000. నీకు ఎక్కడైనా డెవలప్మెంట్స్ ఉండాలా, ఏదైనా యాక్టివిటీస్ ఉండాలా, ఇండస్ట్రీస్ పడాలా, ఏదైనా ఇన్ఫ్రా కావాలా? ఏది లేకుండా కూడా పల్లెటూరులో మోసం చేశారు. అదే భూమి ఉన్న పెద్దలు రాకేశ్వర పేదల దగ్గర. మీ ఇంకా ఆర్మర్లు ఇంకా ఎక్కువ అంట. నేనేమంటున్నానంటే ఇప్పుడు పేద ప్రజల అప్పు చేసి తీసుకొచ్చినప్పుడు బాధ్యత ఖర్చు పెట్టాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా పేద ప్రజల పన్నులు కానీ, రాష్ట్ర ఆదాయాన్ని కానీ దాన్ని పేద ప్రజలు ఖర్చు పెట్టాలి. అది ప్రాథమిక పేదవాడి హక్కు కూడా, ఎందుకంటే దేశ పౌరులు. కానీ కొత్త ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఈ తుగ్లక్ మాజీ ముఖ్యమంత్రి ఎట్లా చేసిన ప్రణాళికలు ఎట్లుంటాయంటే, దళిత బంధు ఇస్తాను స్టేట్మెంట్ ఇచ్చినారు హుజరాబాద్ ఎలక్షన్ టైం. ఓకే, సంతోషం. ఇచ్చినప్పుడు ఏమన్నా ఒక స్టేట్మెంట్ ఉంటుంది, పేపర్లు చూపిస్తాం. డాక్టర్లకు ఇస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలకు ఇస్తాం. రోజు కూలి ఒకటికి ఏమి ఇస్తాం అంటే ఎస్సీలలో డాక్టర్లకు ఇస్తారట, జూబ్లీహిల్స్ ఉన్న డాక్టర్లకు కూడా ఇస్తాడు ఎస్సీలకు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఇస్తాడు కలెక్టర్లకు, ఎస్సీలకు. మరి అదే ఎస్సీలు పేదవాళ్ళు ఎంత దీనస్థితి ఉన్నారు వాళ్ళకి. నేను తెలంగాణ వ్యాప్తంగా 26,000 గ్రామాలు ఉన్నాయి. 90% గ్రామాలల్లో మొత్తం మిస్యూజ్ అయింది స్కీమ్స్ అని. ఈ దుర్మార్గుడు చేసి దళిత బంధు కావచ్చు, రైతు బంధు కొండలకి, గుట్టలకి హెలికాప్టర్ లక్ష తీసుకున్నారు, చార్టెడ్ ఫ్లైట్ లక్ష తీసుకున్నారు. రైతు బంధు ఈ దుర్మార్గుడు పరిపాలన వల్ల నేనేమన్నాడు, రైతు బంధు రైతులకి ఎవడైతే, అది కూడా పంట పండించే రైతుకే. పేరుకు రైతు పాస్బుక్లు పెట్టుకున్నాడు కాదు, రైతు పంట పండించు. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు దయచేసి కొత్తగా ప్రభుత్వానికి చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రి గారికి దయచేసి ఎప్పుడైతే మన శ్వేతపత్రం రిలీజ్ చేసావు అసెంబ్లీలో, దయచేసి నా మాట శాసనసభ్యుడికి చెప్తున్నా, తెలంగాణ పౌరుడిగా చెప్తున్నా, ఒక పేదవాడి హృదయంలోకి వెళ్ళి చెప్తున్నా, ఈ 10 ఏళ్లలో జరిగిన ఇట్లాంటి స్కీమ్లన్నీ రికవర్ చేయండి. మీకు 2 సంవత్సరాల వరకు ఏ బడ్జెట్ అవసరం లేదు, యాప్ అవసరం లేదు. ఎవడెవడైతే పేదవాడి డబ్బు తిన్నారో, ఎవడు పడితే వాడు ఆ బంధు, ఈ బంధు, ఇండస్ట్రియల్స్ ఇన్సెంటివ్స్, ఆ ఇన్సెంటివ్స్. ఎన్నిశంకర్కి 5 ఎకరాలు ఎందుకండి మోకిల? ముందు వీళ్ళకి ఏం చెప్పాలి అర్థమైతే లేదు. తుగ్లక్ పరిపాలన కానీ పేదోడికి ఇల్లు కట్టిండ్రి,
ఇప్పుడు వాళ్ళే 1,25,00,000 వచ్చింది నిన్న ప్రజాపాలన. 25 లక్షల ఇల్లు. మరి ఎందుకు కట్టలేదు 20 ఇల్లు? పేదోడికి కనీసం ఉండడానికి 25 లక్షల అప్లికేషన్ వచ్చినాయి. 1,00,00,000 అప్లికేషన్ అవసరా? కనీసం రేషన్ కార్డు గురించి 50 లక్షల అప్లికేషన్ వచ్చాయి. ఇదా నీ ప్రభుత్వంతో నీ బతుకు చేయడా అంటే ఇంకా మరిగా నేనంటే ఈ కాపంగా మాట్లాడుతున్నాడు అది ఇదా పేదోడు మీరు చేసేది. నేను అందుకోసం అంటున్నాను ఇవన్నీ ఒక ఎత్తు. ఇప్పుడు ఒకటే గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పేది, ఈ 10 ఏళ్లలో ఎవడైతే అనుభవించుకోండి నాకు మా హార్మోనియం కమ్సే కమ్ 1000 కోట్లు వస్తాయి. కోటీశ్వరులకు వచ్చింది మొత్తం. అదేంటి యంత్రలక్ష్మి స్కీమ్ మొత్తం కోటీశ్వరులకి మొత్తం. అది ట్రాక్టర్స్ హార్వెస్టర్స్ ఇస్తారు. అవన్నీ రికవరీ చేయండి. ఇప్పుడు ఎవరైతే 100 ఎకరాలు 500 ఎకరాలు సినిమా స్టార్స్ ఇండస్ట్రీస్ అన్ని రికవరీ చేయండి. అంతేనా కదా? మీకు నమ్మకం ఉందా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రికవరీ చేస్తుందని? లేదు, వాళ్ళు వీళ్ళు ఒకటే. లోపాయికారు ఒప్పందం అయితే అట్లనే కదా. రాకముందే అన్నాడు సిబిఐ అన్నాడు ఏబిఐ అన్నాడు. ఇప్పుడు ఏదో చప్పుడు చేస్తలేడు. గతంలో అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. అందు గురించి వచ్చిన నెల నుంచి కూడా అన్ని ఏదో టెక్నికల్ రిజల్ట్స్ చెప్పుకుంటూ ఆపుతున్నాడు. సిబిఐకి అప్లైతే ఇమీడియట్ వాళ్ళ ఏదో రిస్ట్రిక్షన్స్ ఉన్న స్టేట్ లో తీసేయండి, ఇన్వైట్ చేయండి, సిబిఐని పంపించండి కార్యక్రమం. పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి 300 మాజీ ముఖ్యమంత్రి 300 కోట్ల మిస్టేక్ అయితేనే పాపం రాజమండ్రి 45 రోజులు. మరి ఇప్పుడు లక్షల కోట్లు అభివృద్ధి జరిగింది. నేనేమంటున్నా ఫస్ట్ రికవరీ చేయండి, ఇది ఒక పాయింట్. రెండోది తెలంగాణకు ఎవరికన్నా మొదటి హక్కు ఉన్నదండి. తెలంగాణ నిరుద్యోగులు ఎప్పుడు చావలేదు. పారిశ్రామికవేత్తలు చావలేదు, ఇంకా రాజకీయ నాయకులు చావలేదు. ఆ బిడ్డలు చచ్చారు స్టూడెంట్స్ ఏమని ఉద్యోగాలు. కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి అని చెప్పే రిక్వెస్ట్, దయచేసి మీరు 6 గ్యారంటీలు 60 గ్యారంటీలు పక్కన పెట్టండి. చేయండి. మీరు 60 చేస్తారు 600 దానికి ఫస్ట్ ఈ నిరుద్యోగులకు 2,50,000 ఉద్యోగాలు ఇమ్మీడియట్లీ యుద్ధ ప్రతిపాదకన భర్తీ అయ్యి. షుగర్ వచ్చినోడికి బీపీ వచ్చినోడికి 60,000 ఎక్స్టెన్షన్ చేసుకుంటా. నేను రాను బాబా నాకు ఒక 100 మంది విధులు చెప్తారు. సార్ దగ్గర దండం పెడతాను సార్, మీరు అసెంబ్లీలో మాట్లాడండి, మాకు మళ్ళీ 62 చేసినట్టు ఇంతకుముందు ఆంధ్రలో చేసినట్లు. ఈ ముసలి తెలంగాణను తీసేయండి, యువ తెలంగాణను తీసు. 2,50,000 మంది సుమారు 10 జిల్లాలలో జిల్లాకు 25,000 మంది యువకులు వస్తే ఇది యువ తెలంగాణ, నవ తెలంగాణ. వాళ్ళ ఆలోచనలు ఆవేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని మనం భారతదేశంలో నిబంధన చేయొచ్చు. దయచేసి యువకులకు ఉద్యోగాలు ఇవ్వండి, నిరుపేదలకు ముందు ఇల్లు కట్టిపోయండి. అది నా కోరిక. ఆర్మూర్ నియోజకవర్గంలోని యువత కోసం రాకేష్ రెడ్డి గారికి ఎటువంటి ప్రణాళిక తీసుకోబోతున్నారు? అలాగే యావత్ తెలంగాణ యువత కోసం రేపు అసెంబ్లీలో ఎట్లా కొట్లాడాలనుకుంటా ఉన్నారు? ఇవే సమస్యలు: ఉద్యోగాలు, విద్యా, వైద్యం, నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యము, ఉపాధి. అంటే ఇవే ఫస్ట్ విద్య. పేదవాడికి ఉన్నది ఒకే ఒక ఆస్తి విద్య. అది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్. హాస్టల్స్ దుస్థితులు కావచ్చు, హాస్టల్ ఇంప్రూవ్మెంట్ చేయడము. రెండోది వైద్యము. ఏం కావాల్సిందండి విద్యా వైద్యం. ఇది మంచిగా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హెల్త్ ఇస్తే తన తలరాత తన రాసుకుంటాడు పేదవాడు. ఉపాధి అంటే రకరకాల విధానాలు ఉంటాయి, దాన్ని బట్టి ఉపాధి క్రియేట్ చేయాలి. కానీ ఏం చెప్తున్నారు, కుటుంబాలకి క్రియేట్ చేసుకుంటున్నారు ఉపాధి. నేను అంటున్నాను తెలంగాణ నిరుద్యోగ యువకులకు ఉపాధి చూపించమంటున్నాను. ఈ రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కుటుంబానికి చూపించుకుంటున్నారు ఉపాధి. క్వాలిటీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటా ఉన్నారు. ప్రభుత్వ బళ్ళు ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి ఉదాహరణగా మీరే వెళ్ళి ఆర్మూరు పట్టణంలో కూడా చూసారు. మరి ఎలా సాధ్యపడుతుంది అని చెప్పేసి అని భావిస్తా ఉన్నారు. ఆర్మూరు నియోజకవర్గంలో ప్రజలు ప్రభుత్వ బళ్ళకు ప్రభుత్వ కాలేజీలకి పంపించే పరిస్థితులు ఉన్నాయి. అట్లా యావత్ తెలంగాణ అంతా కూడా లేవు కదా. ఇప్పుడు నేను ఒక 4 స్కూళ్ళు చేస్తున్నాను చూడండి. ఒక 1 month తర్వాత అంతా రివ్యూ పెడుతున్నాను. ఇప్పుడు ఏదైతే అన్నానో ఆ స్కూల్ ఇప్పుడు వెళ్ళి చూడండి. ఇంకో 10 రోజుల తర్వాత హైదరాబాద్లో ఉన్న జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ కన్నా బాగుంటుంది. రాకేష్ రెడ్డి కొడుకు చదువుకుంటున్న స్కూల్ కన్నా బాగుంటుంది. కాకపోతే టీవీలలో కూడా పెడుతున్నారు, సగంగా పెడుతున్నారు. మొత్తమైన చూడండి పిక్చర్ బాహుబలి Part 2 కంప్లీట్ గా చూడండి. అక్కడ కావచ్చు, వైకుంఠధామాలు కావచ్చు, స్టేడియం కావచ్చు, రీసెంట్ ఒక 500 మంది అమ్మాయిల నుండి 10 రోజులు స్నానం చేయలే సమస్యలు కావచ్చు, ఇవన్నీ పరిష్కరిస్తాం. కాబట్టి ఒక 1 month తర్వాత కొన్ని మోడల్స్ చూపిస్తాం. అభివృద్ధి చేయాలనుకుంటే వెరీ ఈజీ. ప్రచారానికి ఒక 10 స్కూళ్ళనో లేకపోతే 10 వైకుంఠ ధామాలనో లేకపోతే ఇంకొక 10 పనులనైనా, లేకపోతే ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ బడిని, లేకపోతే ఆర్మూర్ నియోజకవర్గంలో ప్రతి ప్రభుత్వ వైద్యశాలని, సామాన్య ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఆస్తిని మెరుగుపరిచే విధంగా ఏమైనా ఉందా? 174 స్కూళ్ళు ఆర్మూర్ నియోజకవర్గంలో 174 స్కూళ్ళు సేమ్ రాకేష్ రెడ్డి పిల్లలు చదువుకున్న స్కూల్ అని వేస్తాం. గవర్నమెంట్ నిధులతో పాటు ప్రైవేట్ నా ఫ్రెండ్స్ నిధులు, నా సొంత నిధులు, కొన్ని ఎన్ఆర్ఐస్ నిధులు కానీ నా దగ్గర టాలెంట్, నాకు పరిచయాన్ని ప్రపంచవ్యాప్తంగా చేస్తాను. ఆల్రెడీ మొన్ననే చెప్పాను హెల్త్ మినిస్టర్ గారికి, అన్న ఆర్మూర్ హాస్పిటల్ ఆ సిద్దిపేటతో వేసుకున్నాను. సిద్దిపేటలో మా డబ్బులన్నీ కొండపోయి మాకు దయచేసి కొద్ది ఇన్స్ట్రుమెంట్స్ కానీ స్టాఫ్ కానీ ఇస్తా అని చెప్పాను. అపోలో హాస్పిటల్ లాగా చేస్తాను. నేను కూడా ఇప్పటి నుంచి నా ఫ్యామిలీ ఫస్ట్ అదే హాస్పిటల్ పోదామని చెప్పాను. కావాలంటే దామోదరం రాజనరసింహ గారిని అడిగాడు. సో రేపు ఏదైనా జబ్బు పడితే ప్రభుత్వ ఆసుపత్రికి రాకేష్ రెడ్డి మాటలే కాదు పక్కగా. ఇప్పుడు ముందు కారు కొనాలా, కార్లో పెట్రోల్ పోయాలా.
దాన్ని హాస్పిటల్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మిషన్ లేని దగ్గర నేనేం చేయాలి? రేపు ఒకవేళ మీరు అన్నట్టు 100% నేను డిమాండ్ నోటీస్ కొన్ని లెటర్ కూడా ఇచ్చాను దామోదర్ రాజనరసింహ గారికి ఎదురు, కానీ చెప్పాను కూడా, అన్న అది మీరు నిర్ణయాన్ని మంచి స్టాప్ చేస్తే హాస్పిటల్ పర్సనల్ కేర్ తీసుకుంటాను, నేను ముందు నా ఫ్యామిలీ వెళ్ళాలనుకుంటాను హాస్పిటల్లో. అంటే మాకు రోగాలు రావద్దని దేవుడి ప్రజలు నమ్మకం కాదు. డబ్బు ఉన్నోడేమో అపోలో హాస్పిటల్ పోతున్నాడు, డబ్బు లేడు అప్పో సంబంధించి మనం వాళ్ళు కూడా ప్రైవేట్ హాస్పిటల్ అంటున్నాడు. కాబట్టి ఆ రకంగా చేస్తాను. స్కూల్ అయితే మొదలైనవి, స్టేడియం మొదలైంది, 2 స్టేడియాలు, వైకుంఠధామం మొదలై ఈ కంటిన్యూ 5 సంవత్సరాల వరకు నిరంతర ప్రక్రియ. ఒకవేళ చేయలేకపోతే రాజకీయాలకు వెళ్ళిపోతాం. 156 స్కూళ్ళని కూడా నేను అభివృద్ధి పరుస్తాను. 100%. మేము ఎప్పుడు వచ్చి చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒక్క రోజు 6 నెలల సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత ఒక బడ్జెట్ తీసుకుంటాం, ఏప్రిల్ 1 వచ్చింది కొంత డబ్బులు తీసుకుంటాం, ఎప్పుడు 4 స్కూళ్ళని తీసుకుంటాం. ఒక్క రోజు ఏం కాదండి, 10 ఏళ్ళనే గోకనోడు 5 సంవత్సరాల సమయం కావాలా మీకు? 5 సంవత్సరాలు మాక్సిమం టైం, టేక్ టైం. కానీ ఎక్కడో ఒక చోట రిజల్ట్ చూపిస్తాం. ఇల్లు కానీ హాస్పిటల్స్ కానీ అది నిజాయితీ చేస్తాం. ఏదో ప్రచారం కోసమో లేకపోతే టీవీ ఛానల్ గురించి కాదు. ఏ టీవీ ఛానల్ చూడడం కూడా ఓట్లేస్తారు. మీరు ఖాళీగా ఎంత కొత్త చూస్తారు. ఇప్పుడు నాకు 72,000 మంది ఓట్లేశారు. అందులో 62,000 మంది ఏ యూట్యూబ్లు చూడరు. ఏదో పాప మా ఊర్లలో బిల్డ్ చేసుకొని పొలాలు కోసుకొని చిన్న చిన్న జీవితాలు అలా నన్ను కూడా చూడలే. నేను పోయిన 3 నెలలు నాకు సీట్ ఇచ్చింది అక్టోబర్ 22 నాడు సీట్ ఇచ్చారు. కంటిన్యూ నాకు 50 రోజులు. పాపం ఇప్పటికి కూడా చేతులు దండం పెట్టాలి వాళ్ళకు. 62,000 మంది ముఖం కూడా చూడలేదు. ఏదో చూస్తే అది పోస్టర్లు పిస్టర్లు బ్యానర్లు చూసినట్టు తప్ప 10,000 మంది నన్ను చూసినారు.